బాలల రామాయణం మొదటి భాగంలో శ్రీరామ జననం, అయోధ్యకు విశ్వామిత్రుడి ఆగమనం, అరణ్యంలో రాముడు, విశ్వామిత్రుడు ఈ విషయాల గురించి తెలుసుకుందాం. దశరథుడు కోసల రాజ్యానికి మహారాజు. ఈయన ప్రఖ్యాతిగాంచిన ఇక్ష్వాకు వంశచక్రవర్తి. ఈయన పరిపాలన ఆదర్శప్రాయంగా ఉండేది. ప్రజల మంచి చెడ్డలను చక్కగా గమనిస్తూ వారిని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఈ కారణంగా ప్రజలందరికీ దశరథ మహారాజు అంటే ఎంతో అభిమానం. ఆయన పాలనలో రాజ్యం అన్ని విధాల సుభిక్షంగా ఉన్నా ఆయనకు మాత్రం సంతాన భాగ్యం లేదని కొరత ఉంటూ ఉండేది. ఒక శుభ ముహూర్తాన దశరథ మహారాజు సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామిష్టి యాగం చేయించాడు. ఆ కాలంలో రావణుడనే క్రూరుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని వరప్రసాదంతో విర్రవీగి దేవతలను, ఋషులను నానా హింసలు పెడుతుండేవాడు. ఆ హింసలు భరించలేక దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనతో, మహాప్రభో, ఈ దుష్ట రావణుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించు అని మొరపెట్టుకున్నారు. శ్రీ మహావిష్ణువు మందహాసంతో, సరే, నేను దశరథుడి పుత్రుడిగా జన్మించి రావణుణ్ణి సంహరిస్తాను అని అభయమిచ్చాడు. ఋష్యశృంగముని మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటే దశరథుడు యాగంలో హవిస్సు ఇవ్వసాగాడు. దేవతలు సంప్రీతి పొందారు. అగ్నికుండం నుండి ఒక తేజోమూర్తి ఆవిర్భవించి దశరథుడికి ఒక పాత్రను అందిస్తూ, నీ యాగానికి సంప్రీతులైన దేవతలు ఈ దివ్య పాయసం నీకు సమర్పిస్తున్నారు. ఈ పాయసాన్ని నీ పట్టమహిషలకు పంచిపెట్టు, నీ కోరిక ఈడేరుతుంది అన్నాడు. దశరథుడు పరమానందంతో ఆ పాయసాన్ని స్వీకరించి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచి ఇచ్చాడు. కాలక్రమాన దైవాంశ సంభూతులైన 4 పుత్రులు వారికి కలిగారు. శ్రీ మహావిష్ణువే రాముడుగా అవతరించి కౌసల్యకు జన్మించాడు. ఆదిశేషుడు లక్ష్మణుడుగా సుమిత్రకు జన్మించాడు. భరతుడికి కైకేయి తల్లి అయింది. సుమిత్రకు శత్రుఘ్నుడు 2వ కుమారుడు. ఈ రోజును శ్రీరామనవమి అనే పండుగ దినంగా ప్రజలు నేటికి వేడుకతో జరుపుకుంటున్నారు. 4 రాకుమారులు దినదిన ప్రవర్ధమానులయ్యారు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు వీరి కుల గురువు. ఆయన వీరికి వేదాలు నేర్పించాడు. విలువిద్య, గుర్రపు స్వారీ, మల్ల యుద్ధం మొదలైన సకల విద్యల్లోనూ వీరు ప్రవీణులయ్యారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. దశరథుడు సముచిత రీతిన అర్ఘ్యపాద్యాలిచ్చి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. మీ రాక వల్ల నేను ధన్యుడినయ్యాను. ఏ రీతినైనా మిమ్మల్ని సేవించే భాగ్యం కలిగితే చరితార్థుడినవుతాను అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మహారాజా, మంచిది. కొంతమంది రాక్షసులు నా యజ్ఞయాగాలకు విఘ్నం కలిగిస్తున్నారు. వారిని హతమార్చడానికి రాముణ్ణి నాతో పాటు పంపాలి అన్నాడు. ఆ మాటలకు మూర్ఛపోయినంత పనైంది దశరథుడికి. ముక్కుపచ్చలారని రాముడిన ఆ క్రూర రాక్షసులను చంపడానికి పంపడం, బాలరాముడు ఇలాంటి పనికి ఎలా సమర్థుడవుతాడు అని ఆలోచించసాగాడు. కానీ విశ్వామిత్రుడు తన పట్టు వదలలేదు. చివరకు వశిష్ఠుడు కలగజేసుకొని రాముడు క్షేమంగా విశ్వామిత్రుడితో తిరిగి రాగలడనే భరోసా ఇచ్చి దశరథుడి మనస్సు కుదుటపరిచాడు. తండ్రి దశరథుడి ఆశీస్సులతో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి బయలుదేరారు. దారిలో ఆయన, రామ, ఇదే దండకారణ్యం. ఇక్కడ తాటక అనే బ్రహ్మ రాక్షసి తన కొడుకు మారీచుడితో పాటు నివసిస్తోంది. ఈ తాటకకు 1000 ఏనుగుల బలం ఉంది. దాని భయంతో ఎవ్వరూ ఈ దారిన వెళ్ళడానికి కూడా సాహసించరు. ముందు ఈ రాక్షసిని వధించు అన్నాడు. స్త్రీ కదా అని రాముడు సంకోచిస్తూ ఉండగా విశ్వామిత్రుడి ఆజ్ఞానుసారం నడుచుకోవాలన్న తండ్రి మాటలను పాటిస్తూ ధనుష్టంకారం చేశాడు. ఆ శబ్దానికి వన్యమృగాలు భీతితో అటూ ఇటూ పారిపోసాగాయి. ఆ శబ్దం విన్న తాటక తనను కవ్వించగల ధైర్యశాలి ఎవ్వడా అని ఆశ్చర్యపోయింది. పెడబొప్పలు పెడుతూ అది రాముడి మీదకు వచ్చి పడింది. మాయాయుద్ధంలో ఆరితేరిన ఆ రక్కసి రాముడిపై గండశిలలు, వృక్షాలు రువ్వసాగింది. చివరకు రాముడు శక్తివంతమైన బాణంతో
తాటకను వధించాడు. విశ్వామిత్రుడు మదానందభరితుడయ్యాడు. తాను ఘోర తపస్సు ద్వారా సంపాదించిన మహిమాన్వితమైన దివ్య అస్త్రాలన్నింటినీ రామలక్ష్మణులకు ప్రసాదించాడు. వాటి ప్రయోగ ఉపసంహార మంత్రాలు కూడా నేర్పించాడు. తర్వాత ముగ్గురు కలిసి విశ్వామిత్రుని సిద్ధాశ్రమానికి చేరుకున్నారు. అక్కడనున్న ఋషులు రామలక్ష్మణులను సాదరంగా ఆహ్వానించారు. విశ్వామిత్రుడు మౌనవ్రతం దాల్చి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. ఋషుల ప్రార్థన మేరకు రామలక్ష్మణులు ధనుర్బాణాలు చేతపట్టి రాత్రింబవళ్ళు యాగరక్షణకు పూనుకున్నారు. ఇలా 6 రోజులు నిర్విఘ్నంగా గడిచిపోయాయి. చివరి రోజైన 7వ నాడు యజ్ఞం సంపూర్ణమయ్యే సమయంలో ఆకాశంలో పెద్ద పెద్ద చప్పుళ్ళు వినపడ్డాయి. రాముడు తల ఎత్తి చూసేసరికి క్రూర రాక్షసులైన మారీచ సుబాహులు తమ అనుచరులతో ఆకాశంలో నిలబడి ఉన్నారు. వారు రక్తం, మాంసం మొదలైన శౌచాలను యజ్ఞకుండంలో పోసి యజ్ఞాన్ని పాడు చేయడానికి తయారవనున్నారు.